ఇది మెట్ల కింద ప్లేస్ మేడం. ఓకే, ఆ ప్లేస్ని ఏమన్నా ఏ విధంగా చేశారు? అంటే ఇప్పుడైతే సర్ది లేదు, బట్ ఐ విల్ షో యూ. ఇదంతా ఏంటంటే మెట్ల కింద అంతా స్పేస్ ఉంది. సో ఇది ఒక పుల్ అవుట్ స్టోరేజ్ కింద చేసామండి. ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఇది ఒక ట్రాలీ లాగా బయటకు వచ్చేస్తుంది. వెరీ నైస్. ఓకే, దీంట్ లోపల మొత్తం షెల్ఫ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో మెట్లది స్పేస్ కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా స్టోరేజ్ అయితే ఇచ్చేసారండి. సో స్టెప్ది ఇక్కడ సెల్ఫ్స్ లాగా. సో ఇందులో మనం వేస్టేజ్ ఏమైనా ఉన్నా సరే ఒక అంటే యాక్చువల్గా ఇవాడి దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు, పలావ్ కడాయిస్, కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి పెద్దవి పెట్టుకోవడానికి మన కిచెన్లో ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఇలా ఒక స్టోరేజ్ చేసి ఇచ్చాను అనమాట. సో ఎందుకంటే ఇది వంగి యాక్సెస్ చేసుకునే ప్లేస్. ఓకే, సో అటంతా కార్వి అవన్నీ పెట్టుకున్నా ఈ స్పేస్ ఏదైతే కిచెన్ కి సంబంధించి వాడుకునేది ఉందో దానికి మాత్రం ఇలా పుల్ అవుట్ బయటకు వచ్చేస్తుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఎక్కడ కూడా ప్లేస్ని మాత్రం వేస్ట్ చేయలేదండి. చిన్న ప్లేస్ని కూడా యూస్ చేసేస్తున్నారు. అదే అసలు మెయిన్ మన ఆడవాళ్ళకి కావాల్సింది మెయిన్ అదే అనమాట. ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ అవ్వద్దు, ప్రతి ఒక్కటి కూడా ప్లేస్ యూజ్ అవ్వాలి, అది అందంగా ఉండాలి. అది మన లేడీస్ది. ఏదంటే మనకి స్టోరేజ్ కావాలి కానీ అది హెవీగా కనిపించకూడదు మనకి. అండ్ ఇక్కడ కూడా షింక్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఇది చిన్న హ్యాండ్ వాష్ అండి. సో మిర్రర్ కూడా మొత్తం టచ్ సెన్సర్ ఇచ్చాము. 3 కలర్స్ వెళ్తుంది ఇది. ఓకే ఓకే, సో దీన్ని మళ్ళీ అది సింక్ అని అనిపించకుండా మళ్ళీ ఒక లైట్ అదంతా పెట్టి దీన్ని ఎలివేట్ చేసాం అన్నమాట ఈ స్పేస్ని కూడా. చాలా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నెక్స్ట్ ఒక్కసారి గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం మేడం. సో ఏంటంటే ఈ ఇంట్లో మొత్తం ఇంటర్నల్ డోర్స్ కూడా బిల్డర్ ఇచ్చినవి అన్ని రిమూవ్ చేసి వీ వెంట్ ఫర్ ఆర్ ఓన్ ఇంటర్నల్ డోర్స్ అనమాట. ఓకే, సో డోర్స్ కూడా మనకి స్పెసిఫిక్గా ఇక్కడ డోర్ పెట్టారు అని లేకుండా ఆ వాల్లో కలిపి అటాచ్ చేసేసాం.